హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఎగ్జిబిషన్ పార్ట్ 2 అండి. ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఇంకా ఇదైతే కంటిన్యూషన్ అండి. స్టార్టింగ్లో అయితే ఇదైతే పెట్టానండి. అంటే ఎగ్జిబిషన్ స్టార్టింగ్ మొత్తం ఫిష్ అక్వేరియంతో ఉంటుంది కదండి. ఇంకా లోపలికి అయితే ఈ అక్వేరియంలో అయితే ఇలా ఈ అమ్మాయి కనిపిస్తుందండి. చాలా కష్టపడుతూ ఉంటారండి వీళ్ళైతే. వాటర్లోనే మొత్తం ఉండాలి. ఈవినింగ్ నుండి నైట్ 10 వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. తనైతే ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం కష్టమైనప్పుడు అంతా పైకి వెళ్ళి కాసేపు అలా 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ వాటర్లోకి వస్తుంది. చూసేకేమో చాలా బాగుంది, కానీ అలా చేయడం మాత్రం చాలా కష్టం అండి. డబ్బుల కోసం ఎంత కష్టమైనా పడతారు అంటారు కదా. ఇలా ఈ అమ్మాయిని చూస్తే అది నిజమే అని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారో నాతో కామెంట్లో షేర్ చేయండి. మనకి చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది, వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి. అయినా ఇష్టంగానే చేస్తున్నారు కూడా. ఒక సైడ్కి అయితే ఈ సాగరికనే కనిపిస్తుంది, ఇంకో సైడ్ అయితే సాహస వీరుడిలాగా ఇంకో అబ్బాయి అయితే కనిపిస్తాడండి. ఇద్దరు వాటర్లో అయితే బాగానే చేశారండి, నాకైతే బాగా అనిపించింది. ఇంకా అంతసేపు వాటర్లో ఉండడం అంటే చాలా కష్టం కదండి. వాళ్ళని ఎంతైనా మెచ్చుకోవాల్సి వస్తుంది ఇలా ఉండడం అయితే. ఇంకా తర్వాత వీళ్ళని దాటి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ అయితే మొదలవుతుందండి. ఇంకా ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో మాత్రం చాలా బాగుంది. మీరందరూ ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఎగ్జైట్ అవుతారు. మా పిల్లలైతే చెప్పాల్సిన పని లేదండి, అంత బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇంకా వీళ్ళైతే వచ్చిన ప్రతి ఒక్కరిని హాయ్ అన్నట్టు పలకరిస్తూ వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఏదో ఒకటి చేసి చూపిస్తారు. అలా చూసుకుంటూ మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా చూసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే మనకి పిల్లలకి కావాల్సిన టాయ్స్ అయితే చాలా ఉన్నాయండి. పిల్లలు చూస్తానంటే అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అంటారు. అన్నీ ఉన్నాయి. ఇంకా కాస్ట్ కూడా బాగానే ఉందండి. ఇంకా ఇక్కడైతే బార్గెన్ కూడా ఉండదు కాబట్టి ఇంకా మనకి నచ్చితే తీసుకోవాలి, లేకపోతే పక్కకు వెళ్ళిపోవాలి, అంతేకాని బార్గెన్ చేసుకుంటూ ఉండలేము. ఇంకా స్టార్టింగ్లో అయితే చూడండి పిల్లల కోసమే ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మేమైతే అన్ని షాప్స్కి అయితే వెళ్ళలేదు, ఏదో బయట నుండి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. 1-2 షాప్స్ అయితే చూసాం, కానీ ఇంకా మళ్ళీ మా పిల్లలు ఏ షాప్కి వెళ్ళినా మాకు అవి కావాలి ఇవి కావాలి అంటున్నారు. ఇంకా తీసుకోవడానికేమో తీసుకుంటాం, కానీ వాళ్ళైతే యూజ్ చేయరండి, అన్నీ అటు ఇటు చేసి పడేస్తారు. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాను నాకు మా పిల్లలకైతే. ఇంకా తర్వాత ఈ షాప్ అయితే ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చండి. హోమ్ నీడ్స్ ఉన్నాయండి, మనకి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇందులో కనిపిస్తుంది. ఇంకా మనకి నచ్చితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అన్నట్టు ఉంటాయి కూడా. ఇంకా అందులోనే బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఇంకా మా పిల్లలు నాతో పాటు అవి కావాలి ఇవి కావాలి అంటున్నారని నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంకా ఇదైతే తీసుకున్నామండి. మా పిల్లలు అయితే కావాలి అని చెప్పి మారం చేస్తున్నారని ఇదైతే తీసుకున్నాము. దీని కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పారు. ఇంకా తర్వాత మేము వెళ్ళిపోతుంటే 100 రూపీస్కి ఇస్తాం తీసుకోండి అన్నారు. ఇంకా ఈ సిరామిక్ అయితే చాలా బాగున్నాయి, కానీ మా పిల్లలతో తీసుకుని వెళ్తే ఇంటికి వెళ్ళే లోపల పగిలిపోతాయని నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇదైతే ఇంకో షాప్ అండి. ఇందులో అయితే చాలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఒకరు ఇద్దరు వండుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి చిన్న చిన్న కడాయిలు, ఇంకా వాటి కాస్ట్ కూడా దానిపైనే రాశారు కూడా. ఇంకా అదే కాస్ట్ అన్నట్టు చెప్పారు. ఇంకా చూస్తుంటే మాత్రం చూస్తూనే ఉండాలి అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళకి కిచెన్ ఐటమ్స్ కనిపిస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదండి. ఇంకా అలా చూస్తూ ఇంకా నాకేమైనా నచ్చుతాయేమో అని చెప్పి చూశాను, కానీ ఇంకా ఆల్రెడీ నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అని నేనైతే తీసుకోలేదు. ఇంతలోనే మా వాళ్ళైతే ముందుకెళ్ళిపోతున్నారు. నేను మా జాఫిరా అయితే వస్తున్నామండి. మా జాఫిరా అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మా పిల్లలకైతే ఈ ట్రైన్ అయితే బాగా నచ్చింది. ఇందులో కూర్చుందాం అనుకుని కూర్చున్నాం, కానీ మా జాఫిరాకి నాకు మా పాపకి అంటే ముగ్గురికి 3 టికెట్స్ తీసుకోమన్నారు. ఇంకా నేనైతే వద్దులే అని చెప్పి ఇంకా మా జాఫిరా నేను దిగేస్తే తను కూడా దిగేసింది. సో మా షాజు ఒకటే ఈ ట్రైన్లో తిరిగిందండి. మొత్తం ఒక 10 రౌండ్స్ కూడా తిప్పిండారు, కానీ 100 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా తర్వాత వేరే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ
మా పిల్లలు ఒకరు ఎక్కితే ఒకరు ఎక్కరు అన్నట్టు చేస్తున్నారు. అంటే ఇద్దరు చిన్నపిల్లలు కదండి, అందుకని ఇద్దరిని అయితే ఫోర్స్ చేసి కూర్చోబెట్టలేము, అలా అని ఏది పడితే అది కూర్చోండి అని చెప్పి కూడా కూర్చోబెట్టలేము కదా. సో వాళ్ళకి నచ్చింది, ఇంకా వాళ్ళ కంఫర్ట్ అండ్ సేఫ్టీ రెండు చూసుకుంటూ ఇంకా ఒక ట్రెండ్లో అయితే కూర్చోబెట్టామండి. మరి అన్నిట్లో అయితే కూర్చోబెట్టలేదు. ఏది ముట్టుకున్నా 100 రూపీస్ 150 రూపీస్ అన్నట్టు ఉన్నాయండి. ఇంకా మేమందరం కలిసి కూర్చుంటే ఒక్కసారికి 500 నుండి 1000 వరకు అయిపోతాయి అనిపించింది. ఇంకా అందుకని అన్నిట్లో అయితే కూర్చోలేదు. ఇంకా ఈ జాయింట్ వీల్లో కూర్చుందాం అనుకున్నాం, కానీ నేను ఒక్కదాన్ని కూర్చోవాలి అని చెప్పి అందరూ అన్నారు. ఇంకా అందుకని కూర్చోలేదు. మా ఆయన మా పిల్లలు అయితే కూర్చోరంట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి దీంట్లో అయితే ఎక్కుతున్నారు. పక్కన ఏరోప్లేన్ అయితే ఉందండి, దాంట్లో కూర్చోండి అంటే వినకుండా దీంట్లో అయితే కూర్చున్నారు మా పిల్లలు ఇద్దరు. ఇంకా దీనికి కూడా 100 రూపీస్ 80 రూపీస్ అండి. జస్ట్ ఒక 5 to 7 రౌండ్స్ అయితే తిప్పినారు అంతే. అదైతే పక్కన ఈ హెలికాప్టర్ అయితే బాగుంది కదా, దాంట్లో కూర్చోండి అంటే అస్సలు వినలేదండి మా జాఫిరా. నాకు ఇదే కావాలి ఇదే కావాలి అని చెప్పి దీంట్లోనే కూర్చుంది. ఇంకా పిల్లలకి ఏది నచ్చితే అందులోనే కూర్చోబెట్టాలి కదా అని చెప్పి మేమైతే ఇదిగోండి దీంట్లో అయితే కూర్చోబెట్టాము. ఇంకా తర్వాత మా పిల్లలు అయితే అన్నిట్లో చూసుకొని వాళ్ళకి నచ్చిన దాంట్లో అయితే కూర్చొని ఇంకా వాళ్ళది అయిపోయిందండి. ఇంకా సరే వెళ్ళిపోదాం అనుకునే లోపు మా ఆయనకైతే ఈ గేమ్ ఆడాలనిపించింది. ఇదైతే బాల్స్ గేమ్ అండి. మనకి 6 బాల్స్ ఇస్తారు, అంటే వేసిన ప్రతి బాల్కి ఒక నెంబర్ అయితే వస్తుందండి. ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ వాళ్ళు రాసి పెట్టుకున్న దాంట్లో కనిపిస్తే ఆ నెంబర్లో ఏ ఐటెం ఉంటే అదైతే వస్తుందండి. అలా ట్రై చేసాం కానీ మాకైతే ఏమీ రాలేదండి. 200 అయితే పెట్టారు కానీ 2 సార్లు ఆడారు, అంటే ఒక్కసారికి 100 రూపీస్. 2 టైమ్స్ అయితే ఆడారండి. 2 టైమ్స్కి కూడా ఏ నెంబర్ రాలేదు, మాకైతే ఏ గిఫ్ట్ రాలేదు. ఇంకా తర్వాత మా పిల్లల కోసం అని చెప్పి అంటే ఆ 10 రూపీస్ కప్ ఉంటే అవైతే ఇచ్చారండి మా పిల్లలకి. 200 పెట్టి 10 రూపీస్వి 2 కప్స్ అయితే తీసుకున్నామని చెప్పాలి. అంటే గేమ్ అయితే ఆడాం కదా, అదొక ఎంజాయ్మెంట్ అనిపించింది. ఇంకా మళ్ళీ మా ఆయన అయితే మా పిల్లలతో అయితే ఆడిచ్చారండి. మా పిల్లలకి వేయడం రాలేదు కదా, ఏదో అలా వేశారంతే. అదైతే మాకు ఏ నెంబర్ని చూపించలేదు. తర్వాత ఇంకో గేమ్ అండి, ఏదైతే గ్లాసెస్ పెట్టి ఒకసారి లేదా 2 సార్లు అయితే వేస్తే అవన్నీ ఒక్కసారిగా పడిపోతే మనకి ఏదో ఒక ఐటెం ఇస్తారంట. అలా ట్రై చేసాం కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదండి, ఏది రాలేదు. ఊరికే దీనికి ఒక 200 దానికి ఒక 100 పెట్టుకున్నట్టు అయింది అంతే, అక్కడైతే ఏం రాలేదు. ఇంకా తర్వాత అయితే చూసుకొని వచ్చేసామండి. అంటే ఎంజాయ్ చేసాం కానీ నేను అంత వీడియోస్ అయితే తీయలేదండి. ఇంకా తర్వాత అయితే బయటికి వచ్చేసాము. ఇంకా బయట కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలానే ఉన్నాయండి.
ఇంకా మా పిల్లలైతే అవి కావాలి ఇవి కావాలి అన్నారు. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ కనిపిస్తే నీకు ఐస్ క్రీమ్ కావాలా అది కావాలా అంటే ఐస్ క్రీమే కావాలి అన్నారు. సరే అని చెప్పి వీళ్ళకైతే ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాము. ఇంకా నేనైతే కుల్ఫీ తీసుకున్నాను. మా పిల్లలు ఇద్దరు చాకోబార్ అయితే తీసుకున్నారండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇంకా మేమైతే అక్కడే తినేసి ఇంకా తర్వాత వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తినండి అంటే ఇద్దరు అటు ఇటు చూస్తూ లేట్గా తింటున్నారు. ఇంకా నేనైతే ఎక్కడ కరిగిపోతుందో అని నేనైతే ఫాస్ట్గా తినేసానండి. మా పిల్లలు అయితే తింటే ఎక్కడ ఐస్ క్రీమ్ అయిపోతుందో అని చెప్పి లేట్గా చూసుకుంటూ తింటున్నారు. ఇంకా తర్వాత అయితే వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వెళ్ళేలోపు మా పిల్లలు అయితే అక్కడ కూడా ఆడుకుంటూనే ఏది చేస్తూనే ఉన్నారు. ఇంకా సరే టైం అయింది వెళ్దామని చెప్పి ఇంకా మేమైతే బండెక్కి ఇంటికి అయితే వచ్చేసామండి. అప్పటికి 9:30 టైం అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళకి తినిపించి ఇంకా మేమందరం పడుకునే వరకు 10:30, 11 అయితే అయింది. ఇదైతే మా వీకెండ్ బ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.